ఈ నెల ప్రారంభం నుంచి ఒక విషయంగా మనం మాట్లాడుతూనే ఉన్నాం. ఆగస్టు 5th అన్నాం, ఏదో జరగబోతుంది. తరువాత ఆగస్టు 15 మీకు దేశంపై ఏమైనా తీవ్రవాద దాడులు జరగవచ్చా? సో మన వీడియోస్లో మనం డిస్కస్ చేశాము. ఇవాళ అమిత్ షా గారు ఒక అతి పెద్ద బాంబు పేల్చారు. ఆయన ఏమంటారు అంటే, ఈ దేశంలో ఆన్లైన్ ద్వారా తీవ్రవాదాన్ని స్ప్రెడ్ చేయడం అంటే షాజాద్ భట్టి అని అంటారు. ఈ షాజాద్ భట్టి అనేవాడు భారత్లో మీకు ఎన్నో తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహించాడు. ఎక్కడ ఉంటాడో తెలియదు, ఆన్లైన్ కదండి. ఇవాళ సోషల్ మీడియా ఎంత ప్రమాదంగా మారింది అంటే ఎటువంటి వెరిఫికేషన్ ఉండదు కదా. అమెరికా నుంచి వాళ్ళు ఆపరేట్ చేస్తారు, వాళ్ళ సర్వర్స్ అంతా అమెరికాలో ఉండడంతో మీరు ఒక అకౌంట్ ఇమీడియట్గా ఓపెన్ చేయొచ్చు. సో దానిని పెట్టుకొని మీరు ఎన్నో ఆటలు ఆడొచ్చు. సో ఇప్పుడు షాజాద్ భట్టి అనేవాడు అలాంటి ఒక తీవ్రవాది. సో వీడికి ఒక నెట్వర్క్ ఉందండి. ఇదే మనం మాట్లాడిన ఆగస్టు 5th. కానీ నాకు తెలిసి ప్రపంచంలో ఇన్నిన్ని దేశాలు ఉన్నాయి కదా, సో వీళ్ళ వద్ద ఇంటెలిజెన్స్ ఉంటుంది. మీకు అలాగే హై లెవెల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి ఈ నెట్వర్క్స్ను పసిగట్టే వ్యవస్థ ఉంటుంది. కానీ మనము చేసిన పని మాత్రం నాకు తెలిసి ఎవడు చేయలేడు. ఆగస్టు 12వ తారీఖు మీకు భారత్లో ఎన్నెన్ని ప్రాంతాలు అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి సౌత్ ఇండియాలో కర్ణాటక దాకా కూడా వరుస పెట్టి తీవ్రవాద దాడులండి, వరుసగా. మీకు ఇవాళ అమిత్ షా గారు ఏం చెప్తున్నారు? 253 ఆపరేటివ్స్ అక్రాస్ 14 స్టేట్స్ అండి. 14 రాష్ట్రాలలో పెద్ద పెద్ద తీవ్రవాద దాడులు. ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎంత? 253 మంది. సో వీళ్ళకి టోటల్గా బ్యాకింగ్ ఎవరు? పాకిస్తాన్ వాడి ISI. ఇదేదో వాడు ఒక ఇంటెలిజెన్స్ వింగ్ అని అంటాడు, కాదండి. ఉన్న వాళ్ళందరూ మీకు తీవ్రవాదులే. వాళ్ళ మిలిటరీయే ఒక తీవ్రవాద వ్యవస్థ. సో వీళ్ళు ఫండింగ్ ఇచ్చి ఎక్కడెక్కడ ఎలాంటి దాడులు చెయ్యాలి, ఏ లెవెల్లో చెయ్యాలి మొత్తము ప్లాన్ వేసుకున్నారు. అంటే ఆపరేషన్ సింధూర్ యొక్క ప్రతీకారం. యాజ్ ఇట్ ఈస్గా 2025 మీరు చేశారనుకోండి, మే నెల వెంటనే మన ఇండిపెండెన్స్ డే. సో ఈ టైంలో చేస్తే పాకిస్తాన్ మీదే అందరికీ డౌట్ వస్తుంది. వచ్చినా చేయగలిగింది ఏం లేదు కదండి, అంతా అమెరికా వాడి ప్లానే కదా. కాబట్టి ప్రపంచం వెళ్ళి పాకిస్తాన్ని అడగదు. కానీ ఎక్కడో ఒక లెవెల్లో సో వాళ్ళు ఆగిపోయారు. ఈ సంవత్సరం ఇదే ప్లాన్ అండి. మీకు రెడ్ ఫోర్ట్ వద్ద కూడా మీకు దాడులు చేయడానికి, కార్ బ్లాస్ట్లు అన్నాం కదా, 32 డెస్టినేషన్స్. సో వీళ్ళు పకడ్బందీగా ప్లాన్ చేశారు. సో దీనికి సూత్రధారి ఎవరు? షాజాద్ భట్టి అని అంటారు. ఎలాగండి, ఏం చేస్తాడండి వీడు? ఇంత పెద్ద దేశము, మన రా ఏజెంట్లు ఉంటారు, ఇంటెలిజెన్స్ బ్యూరో ఉంటుంది. వీళ్లను దాటి వీడు ఏం చెయ్యగలడు అంటే, వీడు పూర్తిగా ఆన్లైన్ మీదే డిపెండ్ అవుతాడండి. వీడికంటూ ఒక నెట్వర్క్ ఉంటుంది ప్రతి ఒక్క రాష్ట్రంలో. ఎందుకంటే భారత్లో స్వయాన ప్రభుత్వాలే ఇలాంటి దాడులు చెయ్యాలి అని చెప్పి ప్లాన్ చేస్తారు. ఇప్పుడు పంజాబ్లో 44 మందిని పట్టుకున్నారు. పంజాబ్ ప్రభుత్వమే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటుందండి. ఇలాంటి దాడులు జరగాలి, తీవ్రవాదులు మన రాష్ట్రంలోకి రావాలి, ఇలాగ ఈ సెంట్రల్ గవర్నమెంట్కి చెడ్డ పేరు తీసుకురావాలి ప్లాన్ చేసేవాళ్ళు ఉంటారు. కాశ్మీర్లో అదే పరిస్థితి, ఇంకా కొన్ని రాష్ట్రాలు. ఇక్కడంతా కూడా తీవ్రవాదులు రావాలి, దాడులు చెయ్యాలని స్వయాన ప్రభుత్వమే ఎదురు చూస్తూ ఉంటుంది. మరి అలాంటప్పుడు మీరు ఏ లెవెల్లో ప్లానింగ్ చెయ్యాలంటే, అజిత్ దోవల్ గారి యొక్క మాస్టర్ మైండ్ ఏమిటో ఇవాళ బయటపడింది. మీకు 253 మందిని వీళ్ళు ఆగస్టు 12 అరెస్ట్ చేశారు అంటే మొత్తం దేశమంతా కూడా ఈ నెట్వర్క్ ఎక్కడెక్కడ ఉంది, ఈ మూలాలు ఏమిటి, మనుషులే, వీళ్ళ మీద నిఘా పెట్టి ఒకే రోజు ఇన్ని రాష్ట్రాలు అరెస్టులు చేయడం ఏంటండి? ఇది జస్ట్ అద్భుతం అండి. ఎందుకంటే ఒక్క ఉత్తరప్రదేశ్లో 62 మందిని అరెస్ట్ చేశారు. హర్యానా అన్నారనుకోండి 52 మంది, పంజాబ్లో 44 మంది, ఇక కర్ణాటక అలాగే మీకు జార్ఖండ్ ఇక్కడంతా కూడా 4, 5 అంటూ వీళ్ళందరూ ఏంటి, దేశంలో టెర్రర్ అటాక్స్ చెయ్యాలి,
ఇప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, నేను గమనిస్తున్నది ఏంటంటే, మనము కంటిన్యూస్గా ఒక క్యాంపెయిన్ అనేది మొదలుపెట్టాం. ఏమిటి ఇది? ఆపరేషన్ సింధూర్ ఎలా నిర్వహించాము వరుసగా మీరు ఎక్కడైనా చూడండి. ఆ విమానాలు ఎగరడము, వెళ్ళి పాకిస్తాన్ యొక్క టెర్రర్ బేసెస్ మీద దాడులు, తరువాత వాళ్ళ ఎయిర్ బేసెస్ మీద కంటిన్యూస్గా మన ఆఫీసర్స్, అది నేవీ అనండి, ఎయిర్ ఫోర్స్ అనండి, ఆర్మీ అనండి, అజిత్ దోవెల్ గారు అనండి, వరుసగా వీళ్ళు ఇదే మాట్లాడుతున్నారు. ఎందుకు? యాక్ట్ ఆఫ్ టెర్రర్. యాక్ట్ ఆఫ్ టెర్రర్ అంటే యాక్ట్ ఆఫ్ వార్. మీరు మా దేశంపై తీవ్రవాద దాడులు చేస్తే మేము మీపై యుద్ధము చేస్తాము. ఇదే క్యాంపెయిన్ చేశామండి. సో పాకిస్తాన్ వాడిలో తెలియని భయం. సో వాడు ఆల్రెడీ ఇండియాలో ఎవరైతే వాళ్ళ నెట్వర్క్ ఉందో వాళ్ళని యాక్టివేట్ చేశాడు, కానీ అటువైపు నుంచి తీవ్రవాదులను పంపించే ధైర్యము వాడు చెయ్యలేదు. మరి వీడేం చేస్తాడండి అంటే సింపుల్ అండి. ఈ మోడస్ ఆపరెండి అనేది చాలా సింపుల్. ఆన్లైన్లో వెతుకుతూ ఉంటారు. భారత్కి వ్యతిరేకంగా భారత్లో ఎవరెవరు ఉన్నారు, ఈ యువకులు ఫస్ట్ వీడికి ఎవరికి ఉద్యోగము ఉండకూడదు. ఉద్యోగం ఉంది అనుకోండి, కుటుంబము కోసం కష్టపడతాడు, అలాంటి వాళ్ళు ఉండకూడదు. మీకు అల్లరి చిల్లరిగా తిరిగే యువకులు ఫస్ట్ విషయం. సో వీళ్ళకి డబ్బు అవసరం ఉంటుంది. వాడు తిరగడానికో లేదా తాగడానికో, సిగరెట్లో వాడికి డబ్బు అనేది అవసరం ఉంటుంది. దేశంపై ఎక్కడ లేని ద్వేషము ఉండాలి. సో దీన్ని గమనిస్తూనే ఉంటారు. వాళ్ళు గమనించి వాళ్ళను కాంటాక్ట్ చేస్తారు. ఇక్కడ భారత్లో నీకు ఎంత డబ్బు కావాలి, మేము చెప్పే పనులు నువ్వు చెయ్యగలవా అడుగుతారు. వాడు ఓకే అన్నాడు అనుకోండి, ప్రతివాడు బాంబులు పెట్టడం కాదండి. ఇవాళ ఆగస్టు 12 వీళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళి అరెస్టులు చేశారో అక్కడ ఇంప్రొవైజ్డ్ ఎలక్ట్రానిక్ డివైసెస్, పిస్టోల్స్, నాటు బాంబులు, మీకు అలాగే సీసీ కెమెరాలు, అంటే నిఘా, అంటే మీకు రేకీ నిర్వహించడానికి సీసీ కెమెరాలు మొత్తము దొరికాయి. అంటే వీళ్ళు ప్లానింగ్ చేసుకున్నారు, ఎక్కడెక్కడ అటాక్స్ చేయాలో అనుకున్నారు. ఇంతలోనే వాళ్ళ ఇళ్ళు అనండి, ఆఫీసులు అనండి, మదరసాస్ అనండి, మాస్కులు అనండి, టోటల్గా వెళ్ళి వీళ్ళు వాళ్ళని పట్టుకుంటే ఇవన్నీ దొరికాయి. అంటే ఇప్పుడు పాకిస్తాన్ వాడు ఏమంటాడు, మాకు దీనికి సంబంధమే లేదు. మీ దేశంలో 20 కోట్ల మంది ముస్లింలు ఉన్నప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా మీ దేశాన్ని ద్వేషిస్తున్నారు. మోదీ, అమిత్ షా, జయశంకర్, మీకు ఆదిత్య యోగి, వీళ్ళందరినీ వాళ్ళు ద్వేషిస్తున్నారు. కానీ వాళ్ళు చేయొచ్చు కదా. పాకిస్తాన్కి దీనికి ఏమిటి సంబంధం? మరి ఐఎస్ఐ నెట్వర్క్ అండి, మనం ఎలా దీన్ని పట్టుకున్నాం వాడికి కూడా అర్థం కాదు. పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అంటారు. అక్కడ తయారైన ఆయుధాలండి. దీన్ని మనం ఎలా ధృవీకరిస్తాము? ఊరికే చెప్తున్నామా, నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నామా అనిపిస్తుంది కదా. ఇక్కడే రష్యా వాళ్ళ నెట్వర్క్. అంటే పాకిస్తాన్ నుంచి యుక్రెయిన్కి ఈ ఆర్టిలరీ వెపన్స్ వెళ్తాయి, చిన్నపాటి ఈ ఐఈడీస్ వెళ్తాయి, ఈ మీకు మిగతా ఆయుధాలు వెళ్తాయి. అందులో అంతా కూడా పాకిస్తాన్ వాడి ఒక స్టైల్ ఉంటుంది కదా. ఇప్పుడు మీరు ఒక పని చేస్తున్నారంటే మీకు ఒక విధానం ఉంటుంది. అదే విధానముతో తయారైన ఆయుధాలు ఇన్పుట్స్ ఎక్కడ? రష్యా నుంచి మనకు వచ్చింది. ఇంత పెద్ద నెట్వర్క్ మనం వాడతామని వాళ్ళకి తెలియదు. అలాగే మీకు ఇజ్రాయెల్ వాళ్ళ మోసాద్, సో వాళ్ళ నెట్వర్క్ని యాక్టివేట్ చేస్తే మీకు ఈ తీవ్రవాదులు అందరూ కూడా ఎంతమంది ఎక్కడెక్కడ తిరుగుతున్నారు. ఫైనల్గా మన రా ఏజెంట్ల కోఆర్డినేషన్, ఇంటెలిజెన్స్ బ్యూరోతో కలిసి మీకు 14 రాష్ట్రాలలో వీళ్ళందరూ ఎవరు, ఎక్కడ తిరుగుతూ ఉంటారు, ఏం చేస్తూ ఉంటారు, ఎవరికి ఉద్యోగాలు లేవు, ఇలాగ డబ్బు కోసమో అడ్డదిడ్డమైన పనులు చేయడం, కరెక్ట్గా ట్రాకింగ్ చేసి ఇంత చిన్న దాడి కూడా జరగకుండా మనం ఆపగలిగేమో అంటే ఇది ఎంత పెద్ద విషయం అండి. మామూలుగా మనం మాట్లాడుకుంటున్నాం, కానీ ఫీల్డ్లో తిరిగే వాళ్ళని అడిగారు అనుకోండి, వాళ్ళు చెప్తూ ఉంటే బాబోయ్, ప్రపంచంలో ఏ ఒక దేశమైనా ఈ లెవెల్లో ఈ తీవ్రవాద దాడులను ఆపగలరా? చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి ఈ వార్తలు మీరు విన్నారా? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.